జీవితాంతకాలం సాక్షిగా ఉంటానయ్యా. ఇంక మెడిసిన్స్ మిగులేనని వాళ్ళు ఎదురుకుండానే ఆ మెడిసిన్స్ నేను కాలువలో పాడేశాను. దేవుడు కృప, నువ్వైతే బలహీనంగా ఉన్నావు కదమ్మా, నువ్వు ఉపవాసం ఉండొద్దు, నీకోసం మేము భారం కలిగి ప్రార్థన చేస్తాం, నువ్వు వచ్చి రాని ప్రార్థన నువ్వు చెయ్యమ్మా అనేసి దైవజనులు నడిపించారు. నా కోసం ఆత్మీయ తల్లిదండ్రులు పోషించి ప్రార్థించినప్పుడు ఆ సంఘంలో దేవుడు అద్భుతంగా మొట్టమొదటి కార్యం నా విషయంలో చేశారు. అంతేకాకుండా నా భర్త విషయంలో ఎన్నో మేలు, భయంకరమైనటువంటి త్రాగులతో నా భర్త ఉండేవారు. అయితే గొడవలు అవ్వడం, విడిచి వెళ్ళిపోవడం, అటువంటి పరిస్థితుల్లో నా భర్త ఉండేవారు. నేనైతే దేవుడినే పట్టుకుని, నాయన నీ చిత్తం ప్రభువా, నువ్వే సహాయం చేయాలని, నా కుటుంబాన్ని నువ్వే కట్టాలని ఎంతో ప్రార్థిస్తున్నప్పుడు సంఘముగా ఆత్మీయ తల్లిదండ్రులుగా అందరూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆయన కూడా ఎగరైతే వచ్చినప్పుడల్లా ఈ నోటంలో ఉంచే దేవుడమ్మా, నీ ప్రయాస విడిచిపెట్టవద్దు, ప్రభువు నందు ప్రయాస వ్యర్థము కాదని ఎప్పుడు బలపరుస్తూ చెప్తూ ఉండేవారు. నేనైతే అలాగే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నా బిడ్డలు 2, నా కుమారుడికి 7 సంవత్సరాలు, నా కుమార్తెకి 5 సంవత్సరాలు. ఆ టైంలో విడిచి వెళ్ళిపోయిన పరిస్థితిలో, నా దిక్కు తోచని స్థితిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడై నిలిచాడు. నన్ను ఎవరు విడిచినా నా దేవుడు విడవలేదు, ఎడబాయలేదు. అటువంటి పరిస్థితుల్లో నా బిడ్డలిద్దరిని పెట్టుకుని నా దేవుని దగ్గర ప్రమాణం చేసుకున్నాను. నేను, దేవా నీవు ఎప్పటికైనా నా భర్తను మార్చుకు శక్తివంతుడు, ఆ సమయం ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రభా, నువ్వు మేలు చెయ్యండి ప్రభా, మీ గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో జరిగించండి. మీరు చేసిన మేలు కొరకే ఈ నామానికి మహిమకరంగా మా కుటుంబం అంతా జీవించడానికి నా భర్తను బలపరచండి ప్రభా, అన్ని జన్లోంచి మా కుటుంబాన్ని మీరు రక్షించండి ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను. నా బిడ్డని దూరు కూడా నా తండ్రి విషయంలో కార్యమని ప్రార్థన చేసుకున్న రోజు ప్రమాణం చేసుకున్నాం. దేవుడి రీతిగా నా భర్తని ఇలా నిలబెట్టాడు. ఎంతో భయంకరమైన తాగుడుతో నా భర్త ఉండేవాడు. అయితే నేనైతే చిన్నగా ఏదైనా పని చేసుకోవాలని ఆశపడేదాన్ని. నా శరీరం కూడా చాలా బలహీనంగా, ఆరోగ్యం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో సహోదరి ద్వారా నన్ను ఒక టైలరింగ్ షాప్లో జాయిన్ చేశారు. నేను ఆ ప్రాంతంలో ఇప్పుడు సెంటర్లో షాప్ పెట్టారంటే ఆ సహోదరి అక్కడ పరిచయం చేశారు. నేను ఒకరి దగ్గర టైలరింగ్ చేసేదాన్ని. జాకెట్కి వచ్చి 10 రూపాయలు ఇచ్చేవారు వాళ్ళు. ఆ 10 రూపాయల్లో కూడా దేవునికి ఎంతో నమ్మకంగా ఉండాలని ఆశ నా గుండెలో దేవుడు ఉంచాడు. నమ్మకంగా 100 రూపాయలు పుట్టిన దేవుడికి నమ్మకంగా దశం భాగం తీసి ఉంచేదాన్ని. అలాగే నా తినడానికి తిండి లేని పరిస్థితిలో కూడా నా బిడ్డల విషయమే నా ఆత్మీయ తల్లిదండ్రులు వారు తినేటప్పుడు ఎప్పుడు నా బిడ్డలకు జ్ఞాపకం చేసుకునేవారు. వారు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. నా బిడ్డలు 2 ఎప్పుడు వారు తిన్నారో లేదో అని నా బిడ్డలు 2 కూడా గమనించి చూసుకుంటూ ఉండేవారు. ఎన్నో మేలు నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు. అటువంటి పరిస్థితుల్లో జాకెట్లు కొడుతూ ఉండేదాన్ని. దేవుడు అంచెలుగా చిన్న టైలరింగ్ షాప్ని ఇచ్చాడు. దేవుడు కృప చూపించి దాన్ని బట్టి మళ్ళీ రెడీమేడ్ షాప్ని ఇచ్చాడు. నాకైతే ఎందుకు పని చేయడం నాకు జ్ఞానం లేదు. దాన్ని దేవుడు ఇచ్చిన జ్ఞానమే తప్ప నా వల్ల అయితే ఏమీ కాదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా నా భర్త విషయమై అనేవారు. వారిని కించపరచాలని కాదు, కానీ నా ఆడపడుచు మట్టుకు తను నా తల్లి. నాకు ఇంకా తెలిసినటువంటి సహోదరులు అనేకులు, నువ్వు మాట్లాడితే దేవుడు అంటావు, మాటకు ముందు దేవుడు, మాట తర్వాత దేవుడు అంటావు, నువ్వు ప్రతి విషయమే దేవుడు అంటావు, కానీ నీ విషయంలో, నీ భర్త విషయంలో ఏంటి జరగటం లేదనేవారు. అలాగే కొన్నాళ్ళు అంటూ ఉండగా నేను కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంత భక్తి చేస్తున్నాను, ఆ విషయం ఎందుకు కార్యం జరగట్లేదు అనేక నిరుత్సాహం అయితే నాలో కొన్నాళ్ళు కలిగింది. అటువంటి పరిస్థితిలో, నా భర్త లేని పరిస్థితిలో, ఎంతో నేను కృంగిపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో పెద్దయ్య గారు వన్ డే రిట్రీట్స్ పెట్టారు. అది దేవుడు నా కొరకే నేను పెట్టించాలనుకుంటున్నాను. నేను ఈరోజు సాక్షిగా మీ ముందు నిలబడ్డానంటే అటువంటి పరిస్థితుల్లో నేను చాలా మనస్తాపం చెంది నేను బ్రతకలేను ప్రభు అని ఎంతో నలిగిపోయాను. ఆ వాక్యాల ద్వారా ఎప్పటికప్పుడు నా దేవుడు నన్ను బలపరుస్తూ, నీ దేవుడు ఏమీ చేయలేదు అనుకుంటున్నావా, నీ కుటుంబానికి కంచి వేశాడు. ఏ స్థలంలో నీ భర్త ఉన్నా, ఏ స్థలంలో నీ బిడ్డలు ఉన్నా ఆయన కాపుదల లేకపోతే మీరు ఉంటారా అని
ద్రాక్షవల్లికి చుట్టూ కంచి వేసినట్టు వేశాడని ఆ రోజు రిట్రీట్స్తో నాతో దేవుడు మాట్లాడారు. 1 డే రిట్రీట్స్ అలా సంవత్సరం కొనసాగింపు చేశారు పెద్దయ్య గారు. ఆ 1 డే రిట్రీట్ స్టార్టింగ్ రోజు ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఎంతో బాధతో ఎక్కి నేను రిట్రీట్స్ పూర్తయ్యేటప్పటికి నా భర్త రావాలి ప్రభా నీ మందిరానికి డోర్ప రిట్రీట్ సెంటర్కి అని అడిగాను. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ రిట్రీట్స్ సంవత్సరం ఆఖరికి దేవుడు నా భర్త నా స్థలానికి నడిపించాడు. నాటి నుంచి నాటి వరకు ఎన్నో గొప్ప కార్యములు నా భర్త ఇంకులు దేవుళ్ళే ఎదగడానికి ప్రార్థన చేయడానికి ఎన్నో మేలులు చూపించారు. అయితే పెద్దయ్య గారు కూడా నేను అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతగానో బలపరిచారు. నా తండ్రి అయ్యా ఇలా ఉంది పరిస్థితి, భర్త మారలేదు, ఇలా ఉంది పరిస్థితి అంటే పెద్దయ్య గారు గొప్ప మాట చెప్పారు. అయ్యా అమ్మ ఎవరన్నా అయితే దేవుడు మారుస్తాడమ్మా భయపడకు ధైర్యంగా ఉండు అంటారు, కానీ పెద్దయ్య గారు అలా కాదు. ఆయన నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించారు. ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన నిన్ను పెంచినా పెంచకపోయినా, ఆయన నీ భర్త నిన్ను ప్రేమించాలి. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ప్రేమించలేకపోతున్నావని పెద్దయ్య గారు చెప్పారు, హైదరాబాద్ అయ్య గారు. అప్పుడు నా మనసుకు నేను చేసే భక్తి ఇది అని నాకు తెలిసింది. నీ బిడ్డలు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి ఆయనని. అప్పటి వరకు నేను ఆ మనసులో ప్రార్థన చేసేదాన్ని, కానీ నన్ను ప్రేమించకపోయినా పర్లా బిడ్డలు కూడా ప్రేమించకపోతే నేను రీతిగా భర్తతో ఉండాలని బాధ నాలో ఉండేది. అప్పుడు నా మనసు మార్చుకుని ప్రేమతో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ఆయన అంతటానే రావడం, అలాగే వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పకుండా అయ్యగారి దగ్గరికి ఇక్కడ మందిరంకి వచ్చి అయ్యా నేను మందిరానికి వచ్చేస్తానని చెప్పి అయ్యగారి దగ్గరే చెప్పి మందిరానికి రావడం జరిగింది. దేవుడు మా కుటుంబంలో చేసిన గొప్ప మేలు, అలాగే తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి దేవుడు ఎన్నో మేలు మా జీవితంలో చేశాడు. అటువంటి పరిస్థితుల్లో నేను సేవకులందరినీ తెలుసుకుని ఘనంగా సాక్ష్యం చెప్పాలని, వారందరికీ వస్త్రాలు బహుకరించాలని అటువంటి తీర్మానం చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో చేసినందుకు ఎన్నో మేలు ఉపకారములు చేశాడు ప్రభు. అలాగే శరీరకంగానే నా ఆశీర్వాదం కాదు, కానీ నా దేవుడు ఆత్మీయంగా కూడా నా జీవితంలో ఎన్నో మేలు అద్భుతాలు చేశాడు. మొదటగా నేను రక్షించబడిన తర్వాత చెల్లి తర్వాత అక్కల కుటుంబాన్ని, తోడబుట్టిన వారిని అందరినీ, ఈ మధ్యకాలంలో నా తండ్రిని, నా పెద్ద మేనత్తని, చిన్నానని ప్రతి ఒక్కరిని మీరు తండ్రి జ్ఞాపకం చేసుకుని అద్భుతకరంగా నా కుటుంబాన్ని అంతటినీ కట్టారు. మా కుటుంబంలో ఇంకా మా యొక్క ఆడపడుచు విషయంలో కూడా ఎన్నో మేలు చేశారు. దేవుడు గొప్ప కార్యము కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇంతవరకు సాక్ష్యాన్ని విన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కానీ నా చిన్న విన్నపం ఏంటంటే మనందరం ప్రార్థిస్తాం కానీ పాపిని క్షమించాలి, సహించండి, క్షమిస్తున్నాము అనుకుంటాం, కానీ ఆ పాపాన్ని మనం క్షమించి ఎప్పుడైతే యేసయ్యలాగా ప్రేమ చూపించగలము తప్పకుండా మన కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది ప్రార్థించినటువంటి వారు వీరు మారరు అనేవాళ్ళు అలా మారకుండానే ఎంతోమంది నా కళ్ళ ఎదురు చూశాను. నా భర్త మారుతాడని నిరీక్షణ నేను ఉంచాను. నా నిరీక్షణ వ్యర్థము కాలేదు. నా దేవుడు గొప్పవాడు. ఇది నా భర్త నిలబెట్టాలంటే అనేకులు నన్ను అడుగుతారు. పాలు కొట్టుకెళ్తే మాటే సాహిబ్ గారు అని అందరికీ తెలుసు. ఇక్కడ ఆయన అంత మాటకి అంటారు దేవుడు గొప్ప కార్యం అమ్మ, ఎప్పుడు మీ పాస్టర్ గారు మీ పాస్టర్ అమ్మ నువ్వు ఎప్పుడు సందులో తిరుగుతూ ఎప్పుడు ప్రార్థించేవారు, దేవుడు గొప్ప కార్యం అనేసి వాళ్ళు కూడా సాయిబులై ఉన్నవాళ్ళు కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తారు. దేవుడు గొప్ప కార్యాలను బట్టి దేవుడు మా కుటుంబంలో చేసిన మేలు ఉపకారముల కొరకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక.